టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టీడీపీ నేతలు. ఎర్రబెల్లి రమణ రాష్ట్రంలో వ్యవసాయం వెంటిలేటర్ పై ఉందని, రైతులు కోమాలో ఉన్నారంటూ విమర్శించారు. రాష్ట్రంలో 1600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 400 మంది మాత్రమే సూసైడ్ చేసుకున్నారంటూ ప్రభుత్వం ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి 70,000 కోట్ల అప్పుండగా ఇప్పుడు అది మరో 70,000 కోట్లకు పెరిగిందన్నారు. రైతు సమస్యలను సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. ఆత్మహత్యలపై కేంద్రం స్పందించాలని కోరుతామన్నారు. అవసరమైతే ప్రధాని, రాష్ట్రపతిని కూడా కలిసి సమస్యను వివరిస్తామన్నారు నేతలు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు వల్ల రోజు రోజుకు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 16 నెలల పాలనలో కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో 1600 మంది పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాత్రం కేవలం 400 మంది అని చెప్పని వాళ్ళు గుర్తించని చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ 1600 కుటుంబాలను ఆదుకోవాలని ఒక డిమాండ్. ప్రస్తుతం మార్కెట్లలో పత్తి పెద్ద ఎత్తున నిల్వ ఉన్నది. ఇంతవరకు సీసీఐ కేవలం 100 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసిందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులలో ఇక్కడ యంత్రాంగం సహకరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సీసీఐని పూర్తి స్థాయిలో కొనుగోలు చేసే విధంగా, మీరు ఇచ్చినటువంటి ఇప్పుడు ఎంఎస్పీ 4,100 వచ్చే విధంగా, తేమ శాతం పేరు మీద ఇబ్బంది పెట్టడమో, ఇలా దళారుల పాలైనటువంటి పరిస్థితుల్లో అక్కడ దోపిడీ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో దోపిడీని అరికట్టండి, కేంద్రం చొరవ చూపెట్టని చెప్పని విజ్ఞాపన చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. రైతుల ఆత్మహత్య విషయం లోపల పదే మేము చెప్పడం కూడా జరిగింది. 1600 దాటిపోయాయి. హరీష్ రావు గారు ఒక లెటర్ రాసి దులుపుకున్నారు. రైతులు ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా ఒక లెటర్ ద్వారా రాసి చేతులు దులుపుకున్నారంటే ఎంత అశ్రద్ధ ఉన్నదో అనేది కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక సాయం కూడా చేయలేదు. అవసరమైతే ప్రధానమంత్రి గారిని కలుస్తాం, కలవాలనుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపెట్టకపోతే రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాం. ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి.